అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అమలు కాని 6 గ్యారంటీలతోని 420 హామీలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 7 నెలల నుంచి ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన తీసుకోవటం మీరందరూ కూడా చూస్తున్నారు. దయచేసి మీ ద్వారా యావత్ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఎక్కడికక్కడ అధికార పార్టీ మంత్రులను, శాసనసభ్యులను నిలదీస్తున్నటువంటి సందర్భంలో గత 6-7 నెలల నుంచి కూడా కొన్ని పండుగల సందర్భంగా కూడా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలను కూడా కాపాడలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి ప్రజలకు జవాబు చెప్పలేని నిస్సాయ స్థితిలో ఈ చాతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అబండాలు వేస్తూ గత ప్రభుత్వం తెలంగాణ మా పార్టీ తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు 10 ఏళ్లలో అమలు చేసి బ్రహ్మాండంగా రైతాంగానికి కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించడం కాకుండా రైతాంగానికి సకాలంలో ఎరువులు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేక, రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక, మహిళలకు, ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వలేక, చివరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేక ఎంత బాధాకరం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది. ఎవరికి అనారోగ్యమైనా కూడా తక్షణమే ఆదుకునే ప్రభుత్వం. మా హయాంలో లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది. ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. 1 నెలల మేడిగడ్డ పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు, ఇంకో నెలలో ఒక అజెండా తీసుకున్నారు. విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని, ఇంకో నెలల టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన గురేసి ఈ కార్యాలయాలకు కేవలం కార్యకర్తలే కాదు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ప్రజల పక్షాన పోరాడేదానికి ఈ కార్యాలయాన్ని కూడా ఒక వేదిక అయింది అని చెప్పి ఈ వేదికలను కూలగొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన అవినీతి ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు మరి ఈ దిగజాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో న్యాయబద్ధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే సిసిఎల్ఎల్ ద్వారా ఆడియో ద్వారా లెటర్ నెంబర్
1760/215 డేటెడ్ 18/4/2008 లో కలెక్టర్ అర్బన్ ప్రశాంత్ పాటిల్ గారి ద్వారా మాకు ఇది రావటం జరిగింది. CCLA అసైన్మెంట్ ద్వారా మరి 15/6/2018 లో GO నెంబర్ MS 167 రెవెన్యూ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అలాట్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ వరంగల్ అర్బన్ తహసీల్ ద్వారా మాకు ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 1066 ద్వారా ఒక ఎకరం అప్పుడు TRS పార్టీకి మరి ఎకరం 4,84,000 గవర్నమెంట్ ద్వారా మరి మేము పేమెంట్ చేస్తే మాకు అలాట్ చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి నేటి వరకు మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము పార్టీ కార్యాలయాలకు కార్యక్రమాలకే వాడటం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు నాయన రాజేందర్ రెడ్డి గారు డిప్యూటీ కమిషనర్కు ఒక లెటర్ రాసి మరి ఇది క్యాన్సిలేషన్ కోసము తర్వాత ఇది ఇల్లీగల్ ఉన్నదని చెప్పి వారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ ద్వారా మాకు వివరణ కోరితే నిన్న డిప్యూటీ కమిషనర్ కూడా మేము లిఖితపూర్వకంగా మాకు ఉన్నటువంటి జీవో కాపీ కానీ మాకు అలాట్మెంట్ అయినటువంటి రిసిప్ట్ కానీ ఇవన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని పార్టీలకు కార్యాలయాలు ఇచ్చిండ్రు. గతంలో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, అది కూడా పార్క్ స్థలమే. వాస్తవంగా ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దు. కానీ ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్క్ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్ కమర్షియల్గా కిరాయిలకి ఇవ్వడం జరిగింది. మేము 15 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోని మా పార్టీ శ్రేణుల నమ్మకంతో మా అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే 2009 నుంచి మొన్నటి వరకు శాసనసభ్యుని ఉన్నాను. ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకుల పైన ప్రతీకార చర్యలు చేపట్టలేదు. ఏ పార్టీ కార్యాలయాలపైన ఆరోపణలు చేయలేదు. పైపెచ్చు నా దృష్టికి వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమస్యలు కానీ ప్రత్యేకించి చెప్పాలంటే అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద కూడా వారికి 100 మందికి నేను చెక్కులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీలను చూడకుండా కూడా వారికి కావలసినటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో పార్టీలు ఘర్షణలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉన్నది. నాకన్నా ముందు కూడా శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ మీద నేను ఓడిపోయినప్పుడు కూడా మరి వారికి ప్రజా సమస్యల పైన సూచనలు ఇచ్చేది, సామరస్యంగా పరిష్కరించుకునేది. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి శాసనసభ్యులను చూడలేదు. ఒక కక్షపూరితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన అక్రమ కేసులు పెట్టాలని, భౌతిక దాడులు చేయాలని, చివరికి నా పైన కూడా అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు నన్ను కూడా లోపల పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు. మా శ్రేణుల పైన
అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే వ్యక్తి కాదు. ఈరోజు మా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మా పార్టీ వ్యతిరేక చర్యలను ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. శాంతి భద్రత సమస్యలను లేవనెత్తి ఈ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి వెకేట్ చేయాలని చేస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజల తరఫున వీళ్ళని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దృష్టి సారించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. మేము మంజూరు చేసినటువంటి పనులే మీరేదో పర్యవేక్షిస్తూ మీరు మంజూరు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు, ఇప్పటి వరకు నయా పైసా కూడా నిధులు తీసుకురాని నిస్సాయ స్థితిలో మీరు ఉన్నారు. ఇంకా మీకు సమయం ఇస్తున్నాం. మా పార్టీ జోలికి కానీ, మా పార్టీ శ్రేణుల జోలికి కానీ, మా పార్టీ కార్యాలయానికి వస్తే మాత్రము ఖబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు న్యాయబద్ధంగా మాకు వచ్చింది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా డిప్యూటీ కమిషనర్ మాకు నోటీస్ ఇచ్చిండు, వారికి సమాధానం ఇచ్చినాం. ఖచ్చితంగా ఇంకా పై అధికారుల దృష్టికి కూడా వాళ్ళు ఏమైనా వివరణ కోరితే వారికి కూడా ఇస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీ కార్యాలయం పార్టీ శ్రేణులకే కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా గత కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పైన అక్రమ కేసులు పెట్టినా కూడా పర్వాలేదు, మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ, మరి మా శ్రేణుల పైన కూడా అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కొన్ని పోలీసు అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మా పైన కూడా ఏం చేసినా కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల వద్దకు వెళ్తాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూడండి. రైతులు ఆగమవుతున్నారు, వారికి సరైన మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. నిరుద్యోగ యువకులు రోడ్లపైకి వస్తున్నారు, మెగా జాబ్ క్యాలెండర్ను మీరు ప్రకటించండి. ఈ తీరుగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 400 హామీలు అమలే విధంగా మేము గత 10 ఏళ్లలో ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా చేసినటువంటి కార్యక్రమాలకు ఇంకా మీరు మెరుగైనటువంటి పాలన చేసినప్పుడే మీకు ప్రజల్లో ఆదరణ ఉంటుంది, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ, మరి ఇప్పుడు మా సోదరులు ప్రతి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను నిర్ణయించలేదు, ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంకు అప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచనతోని కేసీఆర్ నిర్ణయించారు, క్యాంప్ కార్యాలయంలో ఉండాలని చెప్పింది. కాబట్టి గవర్నమెంట్ అది నేను కట్టింది కాదు, ఆర్ఎన్బి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనేం చేయాలి? ఎందుకు నాకేం తెలుసు? అది ఆర్ఎన్పి వద్దని చెప్తున్నా, ఆర్ఎన్పి వాళ్ళు చేసారు. ఇది పార్క్ స్థలం అయితే అది కూడా పార్క్ స్థలం అవుతుంది, ఇది కూలగొడితే అది కూలగొట్టాలి. అరే దయచేసి అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పార్టీ నిర్ణయించింది, గవర్నమెంట్ ఇచ్చింది, అన్ని లేనిపోని వార్తలు రాయకండి ప్లీజ్. జిల్లా పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు మీకు చాలా వివరాలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉండబడినటువంటి కార్యాలయాలను టార్గెట్ చేసి అందులో భాగంగానే ఇవాళ హన్మకొండ జిల్లా కార్యాలయాన్ని కూడా టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చింది. ఎక్కడైనా ప్రాసెస్లో
గ్యాప్ ఉంటే నోటీసులు ఇస్తే తప్పులేదు. కానీ ప్రభుత్వమే డబ్బులు కట్టించుకొని రికగ్నైజేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ సంబంధించిన జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రభుత్వము కార్యాలయాలకు స్థలాన్ని కేటాయించేటువంటి ఆనవాయితీ జీవో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు తీసుకురాలేదు. ఇది కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా వరంగల్ జిల్లా చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను. మీ గాంధీ భవన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోండి. స్వాతంత్ర పోరాట సందర్భంగా గాంధీ ట్రస్ట్ ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి. ఖాదీ బోర్డు నుంచి నెలకు రూపాయి చొప్పున మీరు ఏ పద్ధతిలో లీజు తీసుకున్నారో, ఎన్ని సంవత్సరాల కింద లీజు తీసుకున్నారో సమీక్ష చేసుకోండి. వెంటనే హన్మకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని మీ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ ఇటుక పెళ్ళ కదిపినా అక్కడ గాంధీ భవన్ కూలుతుంది. చట్టం మీకైనా మాకైనా సమానమే. ఎన్ఆర్ఆర్ భవన్ వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి ఎట్లొచ్చిందో ఇక్కడ జిల్లా నాయకులు కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవాలి. ఇవాళ ఇక్కడ జిల్లాకు నాయకత్వం వహించే చాలా మంది కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు, నేను ఆనాడు యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాను. ఎన్ఆర్ఆర్ భవన్ కన్స్ట్రక్షన్ చేస్తానప్పుడు నేను అక్కడ నిలబడి పని చేయించిన అనుభవంతో నేను మీకు గుర్తు చేస్తున్నాను. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. ఎన్ఆర్ఆర్ భవన్ అంటే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం. అక్కడ ప్రత్యేకంగా మున్సిపల్ పార్కు, మంచి ఫౌంటైన్ ఉండేది. ఆ ఫోటోలు కూడా మీకు తప్పకుండా పంపిస్తాం పోస్ట్లో. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, పార్టీ కార్యాలయాలకు ప్రజల సౌకర్యార్థం పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వాలు గుర్తింపు గల రాజకీయ పార్టీలకు నామినల్ రేట్ అండి, మార్కెట్ రేటు, ఓపెన్ రేటు, పత్రికల్లో 60 కోట్లకు ఎకరం కబ్జా అనేటువంటి తప్పుడు వార్తల ప్రకారంగా ఇయ్యరు ప్రభుత్వాలు. జీవోనే నామినల్ రేటుకి ఇస్తారండి. తెలుగుదేశం కార్యాలయాలు కట్టిన దగ్గర గట్లే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టిన దగ్గర జీవోలు అట్లే వచ్చినాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మాత్రమే బారాసా కార్యాలయాలకు ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రములో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్లే వచ్చింది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ మహానగరంలో బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు ఏ విధంగా మీకు ల్యాండ్ కేటాయించబడ్డదో ఆత్మవిమర్శ చేసుకోవాలి. 1 ఎకరా 100 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బోయినపల్లి మెయిన్ రోడ్లో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఏ జీవో ద్వారానైతే ఎంత డబ్బులు ప్రభుత్వం తీసుకొని పార్టీ దగ్గర అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోను అనుసరించే హన్మకొండ కార్యాలయం తెలంగాణలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం రూల్ ప్రకారంగా ఇచ్చింది. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. ఒక్క ఇటుక పెళ్ళకి అదుపుతే గాంధీ భవన్ ఒకటే కాదు, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ రేటు ప్రకారంగా ఆనాడు తీసుకొని అనుభవిస్తున్నారో అవన్నీ కూడా టచ్ చేయాల్సి వస్తుంది. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ, డీవియేషన్ జరిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర కమర్షియల్ రెంట్లకు ఇచ్చుకునుడు,
కమర్షియల్ యాక్టివిటీస్ చేసుడు, ఇతర కార్యక్రమాలు చేయడం ద్వారా డీవియేషన్ అయితే, పర్పస్ డీవియేషన్ అయితే కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు ప్రభుత్వాలు. కానీ ఇలా డీవియేషన్ జరిగింది హన్మకొండ సెంటర్లో, వరంగల్ జిల్లాలో. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయము ఇవాళ కిరాయిలకు ఇస్తున్నారు. బ్యాంకుకు కిరాయికి ఎట్లిచ్చిళ్ళు. ఆంధ్ర బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎట్లా కిరాయికి ఇచ్చిళ్ళు. కరీంనగర్ పార్టీ కార్యాలయము పెళ్లిళ్లకు ఫంక్షన్ హాలే పెట్టిళ్ళు డబ్బులు తీసుకొని. ఖమ్మంలో అయితే కమర్షియల్ షెటర్లే వేసి పడేసారు. అయ్యా రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఇచ్చిన నోటీసు మీకే ఉరితాడవుతుంది. మీరు మీ మంత్రులు ఒకసారి వరంగల్ జిల్లాలో వెంటనే సమావేశమై ఇది ఎక్కడ దాకా పోతుందో ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఈ మూడే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా పర్పస్ డివైడ్ అయిన వాళ్ళు. కానీ మేము ఎక్కడ కాలే, మీరే సాక్ష్యం మిత్రులారా. ఇక్కడ జిల్లా పార్టీ కార్యాలయం ఇక పార్టీ యాక్టివిటీస్ తప్ప ఇతర ప్రైవేటు కార్యక్రమాలు కానీ మరొకటి కానీ లేదు. వినయ్ భాస్కర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు. ఇంతకంటే ముందు వారు చీఫ్ విప్గా పనిచేశారు. వారిపైన ఇటీవల పత్రికల్లో వచ్చేటువంటి వార్తలను తీవ్రంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు వ్యక్తిగతమైనటువంటి యాక్టివిటీ చేసినట్టు కబ్జాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చేదగంతనం. ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.